రాష్ట్రంలో ఎటు చూసినా సర్వే 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 రోజుకొక సర్వేలు అయితే రాష్ట్రంలో పెను ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. సర్వే ఏదైనప్పటికీ కూడా వాళ్ళు చెప్పే మాట ఒకటే, రాబోయే ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధిస్తుంది, కూటమి విజయాన్ని ఎవరు అడ్డుకోలేరు అనే విషయాన్ని అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అయితే తాజాగా ఇదే సర్వేల కోవలో మరొక సర్వే అయితే వచ్చింది. పోల్ ప్లస్ అని చెప్పి ఒక సర్వేని అయితే విడుదల చేయడం జరిగింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా అన్ని ఆధారాలతో ఇప్పటివరకు మనం కేవలం ఎవరెక్కడికి గెలుస్తారు ఏంటి అనేది మాత్రమే చూసాం. ఇందులో కొన్ని క్వశ్చన్స్ కూడా అడగటం జరిగింది. ఒక్కొక్క ఏజ్ వాళ్ళని, ఒక్కొక్క కులవృత్తి వాళ్ళని రకరకాల ప్రశ్నలు అడిగి వాళ్ళు సేకరించిన సమాచారం ఆధారంగా తీసుకున్నటువంటి సర్వే. సో దానికి సంబంధించి వాళ్ళు ఏం అడిగారు, ఏం చెప్పారు అనేది కూడా మనం పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఓట్ షేర్ని అయితే తర్వాత చూద్దాం. ముందుగా ఇక్కడ చూడొచ్చు, స్టూడెంట్ వైజ్గా ప్రొఫెషన్ వైజ్ చూసుకుంటే మనం స్టూడెంట్స్లో 37%, దాదాపు 37% వైసీపీకి ఉంటే 56% టీడీపీ కూటమికి ఉన్నారు. ఫార్మర్స్ 43% వైసీపీకి ఉంటే 51% టీడీపీకి ఉన్నారు. బిజినెస్ పీపుల్ 39% వైసీపీకి ఉంటే 54% టీడీపీకి ఉన్నారు. ప్రైవేట్ ఎంప్లాయీస్ 45% వైసీపీకి ఉంటే 50% టీడీపీకి ఉన్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ 38% వైసీపీకి ఉంటే 56% అయితే టీడీపీకి ఉన్నారు. డైలీ లేబర్ 46% వైసీపీకి ఉంటే 48% అయితే టీడీపీ జనసేన కూటమి వైపు అయితే ఉన్నారు. సో దాన్ని మనం మ్యాప్లో ఈ పోల్స్లో కానీ చూస్తే ఇలా ఈ విధంగా అయితే చూడొచ్చు. ఇక క్యాస్ట్ పరంగా ఓట్ షేర్ని కూడా మనం ఒకసారి పరిశీలిస్తే రెడ్డి క్యాస్ట్ 72% వైసీపీకి ఉంటే 24% టీడీపీకి ఉన్నారు. కాపు 28% వైసీపీకి ఉంటే 68% టీడీపీ. కమ్మ 18% వైసీపీకి ఉంటే దాదాపు 80% టీడీపీ. బ్రాహ్మిన్స్ 42% వైసీపీకి ఉంటే 48% టీడీపీ కూటమి. బీసీ 43% వైసీపీకి ఉంటే 52%. సో ఇది తెలుగుదేశం పార్టీకి ప్లస్ కాబోతుంది. బీసీ ఓట్ షేర్ సగానికి పైగా ఓట్ షేర్ ఈరోజు కూటమి వైపు అయితే ఉంది. వైశ్యాకు వచ్చేటప్పటికి 32% వైసీపీకి ఉంటే 65% కూటమికి ఉన్నారు. ముస్లిమ్స్ 51% వైసీపీకి ఉంటే 43% టీడీపీకి ఉన్నారు. ఇక్కడ కొద్దిగా తగ్గిందని చెప్పుకోవచ్చు. మాల 68% వైసీపీకి ఉంటే 30%, దాదాపు 30% కూటమికి ఉన్నారు. క్రిస్టియన్స్ 60% వైసీపీకి ఉంటే 32% కూటమికి ఉన్నారు. మాదిగ 40% వైసీపీకి ఉంటే దాదాపు 54% కూటమికి ఉన్నారు. ఓబీసీ 46% వైసీపీకి ఉంటే 49% అయితే కూటమికి ఉన్నారు. సో దాన్ని కూడా మనం మ్యాప్ వైజ్ చూస్తే ఆ విధంగా కనపడుతుంది మనకి. ఇకపోతే అడిగిన ప్రశ్న ఏంటంటే, హౌ ఈజ్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్, అంటే జగన్మోహన్ రెడ్డి పాలన, వైసీపీ పాలన ఎలా ఉందని అడిగిన ప్రశ్నకు గుడ్ అని 32 మంది, బ్యాడ్ అని 44 మంది, యావరేజ్ అని 18 మంది, ఏమీ చెప్పలేని వాళ్ళు. సో బ్యాడ్ అనేది చాలా ఎక్కువగా అయితే ఇక్కడ ఇంపాక్ట్ అనేది తెలుస్తుంది. షుడ్ వైఎస్ఆర్సీపీ కంటిన్యూ ఇన్ పవర్ ఫర్ ది నెక్స్ట్ టర్మ్, అంటే మళ్ళీ తర్వాత వైఎస్ఆర్సీపీ కొనసాగాలంటే ఎస్ అనేవాళ్ళు 41% ఉంటే నో అనేవాళ్ళు 52% మంది ఉన్నారు. సో ఇక్కడ వైసీపీకి డ్యామేజ్ ఎక్కువ ఉంది. చెప్పలేని వాళ్ళు అయితే 7% మంది ఉన్నారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ప్రాబ్లమ్స్ గురించి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారు అంటే ఇక్కడ చూడండి, ధరల పెరుగుదలకు 18% మంది రియాక్ట్ అయ్యారు. అన్ఎంప్లాయ్మెంట్ 15% రియాక్ట్ అయ్యారు. ఫార్మర్స్ 13% రియాక్ట్ అయ్యారు. కరప్షన్ 14%, మెడిసిన్ అండ్ హెల్త్ బాగాలేదని చెప్పి 12%, రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి అత్యధికంగా 21%, అదర్ ఇష్యూస్ మీద 7% అయితే వీళ్ళు రియాక్ట్ అవ్వడం జరిగింది. సో అన్ని సమస్యలు కూడా ఉన్నట్టుగా అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు, బెటర్ సీఎం ఎవరు అనే ప్రశ్నకు 42.5% జగన్మోహన్ రెడ్డి, 50.2% చంద్రబాబు నాయుడు, హాఫ్ షేర్ని చంద్రబాబు నాయుడు గారు కైవసం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ 6.4% పవన్ కళ్యాణ్కి అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ కూడా టీడీపీకే ఎట్లుందని చెప్పుకోవచ్చు. ఇకపోతే కాన్స్టిట్యున్సీ వైజ్ మనం ఒకసారి చూద్దాం. ఇచ్చాపురం టీడీపీ, టెక్కలి టీడీపీ, టీడీపీ అంటే కూటమి అన్నట్టుగా అర్థం చేసుకోండి. పలాస వైఎస్ఆర్సీపీ, పాతపట్నం వైఎస్ఆర్సీపీ, ఆముదాల వలస టీడీపీ, శ్రీకాకుళం వైఎస్ఆర్సీపీ, నరసరావుపేట 50-50 ఛాన్స్, అంటే చెప్పలేని టైట్ 40, హెచ్ఆర్ల వైఎస్ఆర్సీపీ, రాజం టీడీపీ, బొబ్బిలి టీడీపీ, చీపురుపల్లి వైఎస్ఆర్సీపీ, గజపతి నగర్ వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ, నెల్లూరు
నెల్లిమర్ల మళ్ళీ 50-50, విజయనగరం వచ్చేటప్పటికి మళ్ళీ టీడీపీ, ఇక అరకు వైఎస్ఆర్సీపీ, పాడేరు వైఎస్ఆర్సీపీ, పార్వతీపురం మాత్రం 50-50, సాలూరు వైఎస్ఆర్సీపీ, కురుపాం వైఎస్ఆర్సీపీ, రంపచోడవరం వైఎస్ఆర్సీపీ, పాలకొండ మాత్రం 50-50. మళ్ళీ విశాఖ తీసుకుంటే భీమిలి టీడీపీ, వైజాగ్ ఈస్ట్ టీడీపీ, వైజాగ్ వెస్ట్ టీడీపీ, వైజాగ్ నార్త్ మాత్రం టైట్ పోటీ 50-50, వైజాగ్ సౌత్ టీడీపీ, గాజువాక టీడీపీ, శృంగవరపుకోట టీడీపీ, దాదాపుగా విశాఖ క్లీన్ సిప్ అని చెప్పుకోవచ్చు మనం. సో అనకాపల్లి వచ్చేటప్పటికి చోడవరం టీడీపీ, మడుగుల వైఎస్ఆర్సీపీ, అనకాపల్లి టీడీపీ, పెందుర్తి టీడీపీ, యలమంచి టీడీపీ, పాయకరావుపేట టీడీపీ, నర్సీపట్నం టీడీపీ. ఇందులో మొత్తంగా టీడీపీ 6 గెలుచుకుంటే వైసీపీ 1 గెలుచుకుంది, 50-50 అయితే లేవు. ఇక కాకినాడ చూసుకుంటే తుని వైఎస్ఆర్సీపీ, ప్రతిపాడు 50-50, పిఠాపురం టీడీపీ, కాకినాడ రూరల్ టీడీపీ, కాకినాడ సిటీ టీడీపీ, పెద్దాపురం టీడీపీ, జగ్గంపేట టీడీపీ. సో మొత్తంగా 5 టీడీపీ గెలుచుకుంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ 1 గెలుచుకుంటుంది, 1 50-50. ఇక రాజమండ్రి తీసుకుంటే రాజానగరం వైఎస్ఆర్సీపీకి ఉంది, రాజమండ్రి సిటీ టీడీపీ, రూరల్ టీడీపీ, కొవ్వూరు టీడీపీ, నిడదవోలు టీడీపీ, గోపాలపురం టీడీపీ, అనపర్తి మాత్రం వైఎస్ఆర్సీపీకి ఉంది. మొత్తంగా 5 సీట్లు టీడీపీ గెలుచుకుంటే 2 వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది. అమలాపురంకి వచ్చేటప్పటికి రంపచోడవరం 50-50 ఉంది, రాజోలు వైఎస్ఆర్సీపీ, అమలాపురం టీడీపీ, ముమ్మిడివరం టీడీపీ, పి గన్నవరం వైఎస్ఆర్సీపీ, కొత్తపేట టీడీపీ, మండపేట టీడీపీ. నరసాపురం తీసుకుంటే ఆచంట టీడీపీ, పాలకొల్లు టీడీపీ, నరసాపురం టీడీపీ, భీమవరం టీడీపీ, ఉండి టీడీపీ, తణుకు టీడీపీ, తాడేపల్లిగూడెం మాత్రం వైఎస్ఆర్సీపీకి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏలూరు తీసుకుంటే ఏలూరు టీడీపీ, ఉంగుటూరు టీడీపీ, పోలవరం అత్యంత కీలకమైనటువంటి పోలవరం వైఎస్ఆర్సీపీకి ఉంది, చింతలపూడి టీడీపీ, మళ్ళీ నూజివీడు 50-50, కైకలూరు టీడీపీ, నిడదవోలు టీడీపీకి అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. మచిలీపట్నం వచ్చేటప్పటికి గన్నవరం టీడీపీ, గుడివాడ 50-50, గన్నవరం వల్లభనేని వంశీ ఓడిపోతున్నాడు, గుడివాడలో కూడా కొడాలి నానికి టైట్ పోటీ అయితే కనపడుతుంది. పెడాన టీడీపీ, మచిలీపట్నం టీడీపీ, అవనిగడ్డ టీడీపీ, పెరమలూరు టీడీపీ, పామర్లు మాత్రం వైఎస్ఆర్సీపీకి ఉంది. ఇక విజయవాడ తిరువూరు వైఎస్ఆర్సీపీ, విజయవాడ వెస్ట్ వైఎస్ఆర్సీపీ అని చెప్తున్నారు, సెంట్రల్ టీడీపీ, ఈస్ట్ టీడీపీ, మైలవరం టీడీపీ, నందిగామ టీడీపీ, జగ్గయ్యపేట టీడీపీకి ఉంది. ఇక గుంటూరు తాడికొండ టీడీపీ, మంగళగిరి టీడీపీ, పొన్నూరు టీడీపీ, తెనాలి టీడీపీ, ప్రతిపాడు టీడీపీ, గుంటూరు వెస్ట్ టీడీపీ, గుంటూరు ఈస్ట్ మాత్రం వైఎస్ఆర్సీపీ ఉన్నట్టుకు తెలుస్తుంది. గుంటూరు వెస్ట్ అంటే బహుశా విడుదల రజని అనుకుంటా అక్కడ. ఇక పెదకూరపాడు మాత్రం 50-50 ఛాన్సెస్ ఉన్నాయి రెండింటికి. చిలకలూరుపేట టీడీపీ, నరసరావుపేట వైఎస్ఆర్సీపీ, సత్తెనపల్లి టీడీపీ, అంబటి రాంబాబు ఓడిపోతున్నాడు ఇక్కడ, వినుకొండ టీడీపీ, గురజాల టీడీపీ, మాచర్ల మళ్ళీ 50-50గా ఉంది. ఇక వేమూరు టీడీపీ, రేపల్లె టీడీపీ, బాపట్ల 50-50, పరచూరు టీడీపీ, అద్దంకి టీడీపీ, చీరాల మళ్ళీ వైఎస్ఆర్సీపీ, సంతనూరుతలపాడు టీడీపీ, ఒంగోలు ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీ, దర్శి 50-50, ఒంగోలు టీడీపీ, కొండేపి టీడీపీ, మార్కాపురం టీడీపీ, గిద్దలూరు మళ్ళీ వైఎస్ఆర్సీపీ, కనిగిరి టీడీపీ. సో ఇక నెల్లూరుకు వచ్చేటప్పటికి కందుకూరు 50-50, కావలి టీడీపీ, కొవ్వూరు టీడీపీ, ఆత్మకూరు వైఎస్ఆర్సీపీ, నెల్లూరు సిటీ టీడీపీ, నెల్లూరు రూరల్ టీడీపీ, ఉదయగిరి మళ్ళీ 50-50. ఇక తిరుపతిని కనుక మనం తీసుకుంటే సర్వేపల్లి వైఎస్ఆర్సీపీకి ఉంది, గూడూరు టీడీపీ, సూళ్లూరుపేట వైఎస్ఆర్సీపీ, వెంకటగిరి 50-50, తిరుపతి 50-50, శ్రీకాళహస్తి టీడీపీ, సత్యవేడు వైఎస్ఆర్సీపీ. ఇక కడప పూర్తిగా వైసీపీ డామినేషన్ కనపడుతుంది, బద్వేలు వైఎస్ఆర్సీపీ, కడప ప్రాంతంలో మాత్రం 50-50 అంటున్నారు. సో ఇదొక ఆలోచించదగిన విషయం. పులివెందుల వైఎస్ఆర్సీపీ, కమలాపురం వైఎస్ఆర్సీపీ, జమ్మలమడుగు వైఎస్ఆర్సీపీ, ప్రొద్దుటూరు వైఎస్ఆర్సీపీ, మైదుకూరు మాత్రం టీడీపీ. సో కడప మైదుకూరులో టీడీపీ గెలిచే అవకాశం అయితే కనపడుతుంది. రాజంపేటకు వచ్చేటప్పటికి రాజంపేట 50-50 ఉంది, కోడూరు వైఎస్ఆర్సీపీ, రాయచోటి వైఎస్ఆర్సీపీ, తంబాళపల్లె మాత్రం 50-50, పీలేరు టీడీపీ, మదనపల్లె వైఎస్ఆర్సీపీ, పొంగనూరు వైఎస్ఆర్సీపీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలుస్తున్నాడు అక్కడ. చిత్తూరు చంద్రగిరి వైఎస్ఆర్సీపీ, నగరి టీడీపీ, రోజా ఓడిపోబోతుంది, గాలి భానుప్రకాష్ మీద రోజా ఓడిపోబోతుంది. జీడి నెల్లూరు వైఎస్ఆర్సీపీ, చిత్తూరు టీడీపీ, పోతలపట్టు వైఎస్ఆర్సీపీ, పలమనేరు టీడీపీ, కుప్పం టీడీపీ, నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గెలుస్తున్నారు. ఇక నంద్యాల ఆళ్లగడ్డ వైఎస్ఆర్సీపీ, శ్రీశైలం టీడీపీ, నందికొట్కూరు వైఎస్ఆర్సీపీ, పాణ్యం వైఎస్ఆర్సీపీ, నంద్యాల వైఎస్ఆర్సీపీ, బనగానపల్లె టీడీపీ, డోన్ 50-50. సో శ్రీశైలం ఒకటిను బనగానపల్లె 2 టీడీపీ గెలుస్తుంది, ఒకటి మాత్రం 50-50 ఉంది డోను. కర్నూలు టీడీపీ, పత్తికొండ 50-50, కోడుమూరు వైఎస్ఆర్సీపీ, ఎమ్మగనూరు టీడీపీ, మళ్ళీ మంత్రాలయం వైఎస్ఆర్సీపీ, ఆదోని వైఎస్ఆర్సీపీ, ఆలూరు వైఎస్ఆర్సీపీ. సో కర్నూలు
ఎమ్మగనూరు మినహాయించి మిగిలినవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ స్వీప్లా కనపడుతుంది. అనంతపురంకి వచ్చేటప్పటికి ఆ రాయదుర్గం టీడీపీ, ఉరవకొండ టీడీపీ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే పయ్యవల కేశవ్, గుంతకల్లు వైఎస్ఆర్సీపీ, తాడిపత్రి టీడీపీ, సింగనమల టీడీపీ, అనంతపురం టీడీపీ, కళ్యాణదుర్గం మాత్రం 50-50. ఇక్కడ సింగనమల టీడీపీ బండారు శ్రావణి గెలవబోతుంది. ఇక హిందూపురం రాప్తాడు టీడీపీ, మడకశిర వైఎస్ఆర్సీపీ, పెనుగొండ టీడీపీ, పుట్టపర్తి టీడీపీ, ధర్మవరం మళ్ళీ వైఎస్ఆర్సీపీ, కదిరి టీడీపీ, హిందూపురం టీడీపీ, నందమూరి బాలకృష్ణ అయితే గెలవబోతున్నాడు. ఇక పార్లమెంట్ వైజ్ కనుక మనం ఒకసారి పరిశీలిస్తే అరకు మాత్రం వైఎస్ఆర్సీపీ, శ్రీకాకుళం టీడీపీ, విజయనగరం మాత్రం 50-50గా ఉన్నట్టు ఉంది. ఇక్కడ విశాఖపట్నం టీడీపీ, అనకాపల్లె టీడీపీ, కాకినాడ టీడీపీ, అమలాపురం టీడీపీ, రాజమండ్రి టీడీపీ, నరసాపురం టీడీపీ, ఏలూరు టీడీపీ, మచిలీపట్నం టీడీపీ, విజయవాడ టీడీపీ, గుంటూరు టీడీపీ, నరసరావుపేట టీడీపీ, బాపట్ల టీడీపీ, ఒంగోలు టీడీపీ, నంద్యాల వైఎస్ఆర్సీపీ, కర్నూలు వైఎస్ఆర్సీపీ, అనంతపూర్ టీడీపీ, హిందూపూర్ టీడీపీ, కడప మళ్ళీ వైఎస్ఆర్సీపీ, నెల్లూరు టీడీపీ, తిరుపతి వైఎస్ఆర్సీపీ, రాజంపేట వైఎస్ఆర్సీపీ, చిత్తూరు టీడీపీ. సో టోటల్గా 25 సెగ్మెంట్లను చూసుకుంటే 18 స్థానాలు ఆ తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుంది, 6 స్థానాలు వైసీపీ గెలుచుకుంటుంది. ఒకటి మాత్రం విజయనగరం మాత్రం నువ్వా నేనా అన్నట్టుగా టైట్ పోటీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇది ఇప్పుడు సీట్ల విషయానికి వద్దాం. అసెంబ్లీ సీట్లను మనం ఇందాక చూడలేదు కదా, ఫైనల్గా ఎన్ని సీట్లు అనేది మనం ఒకసారి చూద్దాం. సో ఇది ఏదైతే ఇప్పుడు మనం చూసినటువంటి సర్వే ఉందో ఈ ప్రీపోల్ సర్వే ప్రకారంగా మనం చూసుకుంటే టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ 98 నుంచి 104 సీట్లు గెలుచుకుంటుంది. సో ఇక ఇదే సమయంలో వైఎస్ఆర్సీపీ 54 నుంచి 60 సీట్లు గెలుచుకుంటుంది. ఇక్కడ 50-50 23 సీట్లు ఉన్నాయి. అయితే ఈ 50-50 సీట్లలో ఎలక్షన్ దగ్గర పడే కొంది అది తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా మారే అవకాశం ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ మీద యాంటీ అనేది పెరుగుద్ది కానీ తగ్గదు. ఇప్పటికే 151 సీట్ల నుంచి జగన్మోహన్ రెడ్డి 50 సీట్లకు పడిపోయాడు. సో అంటే యాంటీ అనేది పెరుగుతూ వచ్చింది. లాస్ట్ 1 ఇయర్ నుంచి చాలా తీవ్ర స్థాయిలో పెరిగింది. కాబట్టి ఈ 10 డేస్ చివర ఓటర్లను ప్రభావితం చేయడం దగ్గర మొదలు పెడితే అన్ని అంశాలు, అలాగే న్యూట్రల్ ఓట్ షేర్ ఉంటుంది, సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఇదంతా కూడా వేవ్కు అనుగుణంగా మారుతుంది. ఇప్పుడు వేవ్ అంతా కూడా ఎటుంది? టీడీపీ కూటమికి ఉంది, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఉంది. కాబట్టి సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ కానీ ఈ న్యూట్రల్ ఓట్ ఫ్యాక్టర్ కానీ ఖచ్చితంగా టీడీపీకి మారుతుంది. మారితే ఈ 50-50లోని మెజారిటీ సీట్లను కూటమి గెలుచుకోబోతుంది. దాదాపుగా 15కు పైగా సీట్లు కూటమి గెలుచుకున్నా సరే ఇప్పుడు మనం చెప్పుకున్న 104కి 15 అంటే 119 నుంచి 120 సీట్లు అయితే కూటమి కైవసం చేసుకుంటుంది. 18 పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకుంటుంది. 6 వైసీపీ, 1 అయితే వీళ్ళు ఇచ్చారు. జాతీయ సర్వేలు కూడా మనం చూడండి, ఆ టైమ్స్ నౌ దగ్గర నుంచి ఏ సర్వే తీసుకున్నా అన్ని సర్వేలు కూడా 17 నుంచి 18 నుంచి 20 సీట్లు ఇచ్చాయి టీడీపీకి. ఇక్కడ కూడా 18 సీట్లే చెప్పడం జరిగింది. సో అన్ని ఇక్కడ కొన్ని ప్రశ్నలు కూడా సేకరించి ఏజ్ వారిని పరిగణలో తీసుకుని వాళ్ళ సమస్యలు ఏం చెప్తున్నారని క్రోడీకరించి ఇలా రకరకాల విషయాలను సేకరించి క్రోడీకరించినటువంటి చేసినటువంటి సర్వే ఇది. మొత్తంగా ఇప్పుడు ఈ సర్వే ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అయితే పెను ప్రకంపనలు అయితే పుట్టిస్తుంది. పోల్ ప్లస్ సర్వే ఇప్పటి వరకు మనం చూసింది పోల్ ప్లస్ సర్వే. ఈ సర్వే పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను అవగాహన చేసుకుని చాలా స్పష్టమైన విషయంతో దీన్ని అయితే ప్రచురించడం జరిగింది. మొత్తంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగిన టీడీపీ 104 సీట్లు తక్కువ కాకుండా గెలుచుకుంటుంది. బట్ ఎన్నికల నాటికి 120 సీట్ల వరకు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి ప్రీపోల్ సర్వే తేల్చి చెప్పింది.